గుడికి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. కానీ ఆ గుడిలో అడుగు పెడితే కాళ్ళు చేతులు వణుకుతాయి. గుడి గంట మోగినా గుండె దడదడ పెరుగుతుంది. అరుపులు కేకలు పూనకంతో ఊగిపోయే జనాలు అమ్మో ఒకటేమిటి ఇంకా చాలానే కనిపిస్తాయి. ఇండియాలో మరే ఆలయంలోని కనిపించని భయానక వాతావరణం ఇక్కడ ఉంటుంది. అలాగని భక్తులు లేకుండా ఈ ఆలయం ఖాళీగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న ఈ ఆలయం పేరు శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం. బాలాజీ అంటే అంతా వెంకటేశ్వర స్వామి ఆలయం అని అనుకుంటారు. కానీ ఇది హనుమంతుడి ఆలయం. అయితే సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడి విగ్రహం ఉండదు. పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తున్నట్లుగా ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడగానే దయ్యాలు పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పైగా వారి నమ్మకం ఏనాడు వమ్ము కాలేదు. దయ్యాలను వదిలించే శక్తిగల ఆలయం గురించి తెలిసి దేశం నలుమూలల నుంచి వేలాది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. సాధారణ భక్తులు ఈ ఆలయంలో అడుగు పెడితే చాలా వింతైన అనుభూతి కలుగుతుంది. దుష్టశక్తులను వదిలించుకోవడానికి భక్తులు రోజు ఇక్కడికి తరలి వస్తారు. మహిమగల ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేసే ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. దీనిపై దేశ విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎవరికీ దాని వెనుక రహస్యం అంతు చిక్కలేదు. దయ్యం పట్టి వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఇక్కడికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు. దీంతో కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. దయ్యం పట్టిన ఆప్తులను ఆలయానికి తీసుకొచ్చి స్వామి స్వాంతన పొందుతారు. ఇలాంటి బాధితులు ఇక్కడ వందల సంఖ్యలో కనిపిస్తుంటారు. వారి అరుపుల వల్ల ఈ ఆలయంలో ఓ భయానకమైన వాతావరణం కనిపిస్తుంది. అందుకే సాధారణ భక్తులు ఈ ఆలయానికి వెళ్ళాలంటేనే హడలిపోతారు. వారిని వదిలే దయ్యాలు తమను పట్టుకుంటాయనే ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది. భూతాలను నిర్మూలన చేసుకునే భక్తులు బాలాజీకి ఆరోజీ స్వామిని దర్ఖాస్త్ బుందీ అనే కానుకలు అర్పిస్తారు. ఆలయం లోపల భైరవ బాబాను దర్శించుకొని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఎవరూ ఇంటికి తీసుకెళ్ళకూడదు. అలా చేస్తే వారికి కీడు జరుగుతుందని భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు మాంసం మద్యం సేవించరాదు. మంగళ శనివారాల్లో మాత్రమే దయ్యాలను వదలగొట్టే పూజలు నిర్వహిస్తారు. ఈ 2 రోజుల్లో జనం తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ ఆలయానికి దయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి జర్మన్, నెదర్లాండ్స్, న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం 2013లో పరిశోధనలు చేశారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు. భూతవైద్యం సమయంలో దుష్టశక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేయాలి. కొద్దిసేపటి తర్వాత వారు సాధారణ వ్యక్తుల్లా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు. వేల మంది భక్తులు ఇక్కడికి వెళ్తుంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడుతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే తమను దయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారుల దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చేస్తే దయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లు. ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.